చంద్రబాబు నాయుడు గారు యువగల రథ సారథి, భవిష్యత్తుకు వారధి, తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు లోకేష్ అన్న గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారు, వేదికను అలంకరించిన అతిరథ మహారథులు, ఈరోజు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో పాటు సుమారు 15 లక్షల మంది మన అధినేత ఒక్క పిలుపుతో రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్త అన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను గౌరవిస్తూ ఈ క్లస్టర్ పద్ధతుల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రతి మహానాడు కేంద్రాన్ని కూడా విజయవంతం చేయడానికి కథలు వచ్చినటువంటి మా పసుపు దళం, మా సోదర సోదరిమణులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మరొక్కసారి ఈ వేదిక ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైన కీలకమైనటువంటి తీర్మానం ఈ రాజకీయ తీర్మానం. పెద్దలు సీనియర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా గుర్తుంటుంది. ఒకప్పుడు ఈ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు. అటువంటి స్థానం మళ్ళీ ఒక చిన్న వయసులోనే నాకు ఈ స్థానాన్ని కల్పించినటువంటి పెద్దలు, మనందరి కుటుంబ పెద్ద చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి వేదిక ద్వారా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాజకీయ తీర్మానం అనంటే మొట్టమొదటిగా మనం మొదలుపెట్టేది తెలుగుదేశం పార్టీ చరిత్ర దగ్గర నుంచి. మార్చి 28, 1982లో ఆ రోజు ఒక రాజకీయ విప్లవంగా దేశ స్థాయిలోనే ప్రకంపనలు సృష్టించినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి రోజుగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలుగు జాతికి ఉన్నటువంటి ఆ దుర్భర పరిస్థితులు, అవినీతి ప్రభుత్వాన్ని ఆ రోజు కాంగ్రెస్ పరిపాలిస్తే వాటన్నిటిని కూడా చూసి రాజకీయాల్లో, సమాజంలో ఒక పెనుమార్పు తీసుకొని రావాలని ఆయన సాధించినటువంటి విజయాలన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా చైతన్య రథయాత్ర రాష్ట్రంలో చేస్తూ తెలుగు ప్రజల్ని ఉత్తేజపరుస్తూ తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు నందమూరి తారక రామారావు గారు. పార్టీ నడిపించడం అనంటే కేవలం ఒక పేరు, ఒక రంగు, ఒక ముద్ర, ఒక అచ్చు వేయడమే కాదు, పార్టీలో ఉన్నటువంటి బలం కార్యకర్తలు, నేతలు. అటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ కొన్ని వర్గాలకో కొన్ని ప్రాంతాలకో పరిమితం కాకూడదు. రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలు ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని ప్రాంతాలు ఉన్నా, ఎన్ని జాతులు ఉన్నా అందరికీ కూడా సరి సమానంగా పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి దేశ స్థాయిలో ఏనాడు కలగనటువంటి గౌరవం మన తెలుగుదేశం పార్టీ ద్వారా యువకులకి, కొత్త వ్యక్తులకి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కల్పించారనేది కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు కేవలం రాష్ట్రంలోనే మార్పుల కోసం కాదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికైనా 1983లో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అత్యంత మెజారిటీతో విజయం సాధించిన తర్వాత కేవలం రాష్ట్రంలోనే కాదు, భారతదేశం కూడా బాగుపడాలనంటే అక్కడ కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని దేశ స్థాయిలో కూడా నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి మొట్టమొదటిగా కాంగ్రెస్ ఏతర విపి సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి ఘనత కూడా నందమూరి తారక రామారావు గారిది, మన తెలుగుదేశం పార్టీది అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు నేషనల్ ఫ్రంట్తో మొదలైనటువంటిది తిరిగి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన యునైటెడ్ ఫ్రంట్ మనం పెట్టి దేవేగౌడ గారిని ప్రధానమంత్రి చేశాం, గుజరాల్ గారిని ప్రధానమంత్రి చేశాం, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేశాం. ఈ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగి ఈరోజు ప్రపంచ స్థాయిలోనే వరల్డ్ ఫేమస్ లీడర్గా ఈ భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఈరోజు సపోర్ట్ చేసి కేవలం రాష్ట్రాన్ని వరకు, కేవలం ప్రాంతం వరకు, కేవలం ఒక జాతి వరకు పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి రాజకీయ సంస్కరణలు తీసుకొని వచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని తెలియజేసుకుంటున్నాను. ఎన్నో అవకాశాలు వస్తే, ఒక సందర్భంలో ఒక కేంద్ర మంత్రిగా అవకాశం వస్తే ఆ కేంద్ర మంత్రి కూడా బడుగు బలహీన వర్గాలకి వెళ్ళాలని ఒక బీసీగా సాధారణ కుటుంబంలో ఉన్నటువంటి ఎర్రన్నాయుడు గారిని కేంద్ర స్థాయిలో కేబినెట్ మినిస్టర్గా చేసింది మన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఒక స్పీకర్గా అవకాశం వస్తే ఒక దళిత బిడ్డగా మన అమలాపురం నుంచి ఆ రోజు బాలయోగి గారిని కూడా ఆ శాసించేటటువంటి పార్లమెంటులో, లోక్సభలో స్పీకర్గా పెట్టి మన తాలూకా ఘనతని చాటినటువంటిది మన
చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, అలాగే ఒక మైనారిటీ వ్యక్తిగా ఆ రోజు అబ్దుల్ కలాం గారిని ఆ ప్రభుత్వానికి సూచించి ఆయనకి కూడా దేశ ప్రెసిడెంట్గా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనల ప్రకారం ఆ రోజు తెలుగుదేశం పార్టీ తాలూకా కాంట్రిబ్యూషన్ ఆ రకంగా ఉండిందని తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక ప్రాంతీయ పార్టీ అయినా, ఒక ప్రాంతం మీద ఒక ప్రేమ ఉన్నా దేశం మీద మాత్రం ఎప్పుడూ భక్తిని విడిచిపెట్టలేదు. దేశం బాగుంటే, దేశం బలంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బలంగా ఉంటుందని కేంద్రం రాష్ట్రం మధ్యలో సత్సంబంధాలు ఎప్పుడు కూడా మెరుగుపడేటటువంటి విధంగానే తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపిస్తూ కేంద్రం ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కానీ, కేంద్ర నిధులు కానీ, కేంద్ర కార్యక్రమాలు కానీ మన తెలుగు ప్రజలకు అందరికీ కూడా అందించడానికి, ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధాంత రూపంగా నిరంతరం కూడా కృషి చేస్తూ ఉండిందని కూడా తెలియజేస్తున్నాను. కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే. చాలామంది ఇక్కడ అన్ని రాజకీయ పరిస్థితులు తెలిసినటువంటి వారు ఉన్నారు. గత 44 సంవత్సరాలు మన తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఈరోజు ఇండిపెండెంట్ ఇండియాని చూసుకుంటే 70కి పైగా సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర. ఈ చరిత్రలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయి, ఎన్నో ప్రాంతీయ పార్టీలు కూడా పుట్టాయి. ఈ దేశాన్ని ఏలాయి, అలాగే రాష్ట్రాలు కూడా ఏలాయి, కొన్ని ప్రాంతాలు కూడా ఏలాయి. కానీ 44 సంవత్సరాలుగా ఇన్ని సంక్షోభాలు ఎదుర్కొని అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సాధించిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే కాలం మారుతుంది, తరాలు మారుతున్నాయి. ప్రధానమంత్రి